అబ్బా, మీ అమ్మ ఏదంటే తనకు తలోపటమేనా? పిల్లల్ని కన్నాడు తెలుస్తుంది. ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, నీకు తెలియదా కాంప్లికేషన్స్ ఉన్నాయని? ఇంట్లో పనంతా నేనే చేస్తున్నాను. మీ అమ్మ కొంచెం కూడా రెస్ట్ ఇవ్వట్లేదు నాకు. హలో, మా అమ్మ ఏం ఊరికే చెప్పట్లేదు, అనుభవంతో చెప్తుంది. మూసుకొని మా అమ్మ ఎలా చెప్పిందో అలా చేయి. అది కాదండి, కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళరానా? నువ్వు ఊరికి వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? మా అమ్మని ఎవరు చూసుకుంటారు? ఏం అవసరం లేదు. అది కాదండి. ఒరే అమ్మా వస్తున్నా. అత్తయ్య, పని చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరినన్నా పని మనిషిని పెట్టుకుంటే పని కొంచెం ఈజీ అవుతుంది. పని మనిషా? ఎందుకే పని మనిషి? ఆయన ఏమంత పెద్ద పని ఉందని పని పని అంటావు? నీ వయసులో ఉన్నప్పుడు మొత్తం ఇంటి పని అంతా ఎడం చేత చేసి పడేసేదాన్ని. అంటే అత్తయ్య, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని కదా. అంటే నేను పిల్లలు కనలేదా? ఇంటి పని అంతా చేయలేదా? వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఇచ్చాడా? అమ్మా, డాక్టర్, ఏం ప్రమాదం లేదు కదా? కొంచెం ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు పోయేవాళ్ళు. అయినా గర్భిణీ స్త్రీని ఎలా చూసుకోవాలో తెలియదు. అంటే ఇంట్లో పనులు చేస్తూ అమ్మకు తోడుగా ఉంటుందని నేను ఆఫీస్కి వెళ్ళాను. భార్య అంటే మీకు సేవలు చేస్తూ పిల్లలను కనిపించే మిషన్ కాదు. ఈ టైంలో తన అంత బాధ అనిపిస్తూ మీ ప్రేమను కోరుకుంటుంది. అయినా తనంత పెయిన్ భరిస్తూ బిడ్డలను కనేది మీ కళ్ళలో ఆనందం చూడడం కోసం. అలాంటి భార్యను పూలను పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదయ్యా. తన కష్టంతో కన్నీరు పెట్టించుకోకపోతే చాలు.